డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తమ ప్రభుత్వం మహిళా సంఘాలకు అండగా ఉంటుందని చెప్పారు. ప్రజాభవన్లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించారు. ఆర్టీసీకి అద్దె బస్సులు అందించిన మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేశారు. తొలి నెల అద్దె కింద 1.49 కోట్ల ఆయా సంఘాలకు మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, సీతక్క చెక్కులను అందించారు. మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా సీతక్క గారు తెలంగాణ కోట్ల రూపాయలని టీజీఎస్ఆర్టీసీకి చెల్లించడం జరిగింది. సో ఈ రోజు మొదటి విడతగా 1,49,600 ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలని మహాలక్ష్ములాగా గౌరవించుకోవాలన్నటువంటి ఆలోచనతో ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో అత్యధిక ప్రాధాన్యత మహిళలకు ఇస్తూ ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుని ప్రముఖ వ్యాపారవేత్తలుగా వాళ్ళు తయారై ఆ వ్యాపారంతో సాధించినటువంటి లాభాలతో కుటుంబాలు నిలదొక్కుని ఆర్థికంగా వారి బిడ్డలందరినీ కూడా బాగా చదివిస్తూ ఎదగాలనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతాం. మీ అందరూ తెలిసిందే, రాష్ట్ర విభజన తర్వాత 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి నాటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం మహిళా సమాఖ్యలకు సంబంధించి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వడ్డీ లేని రుణాలు కానీ లేకపోతే వాళ్ళు ప్రోత్సహించాల్సిన విధానాలు కానీ పూర్తిగా గాలికి వదిలేసి అసలు ఈ మహిళా సమాఖ్యలు రాష్ట్రంలో ఉన్నట్టు అనేటువంటి భావాన్ని కూడా పక్కన పెట్టేసి వదిలేసిన సంగతి కూడా నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు, మీ అందరికీ తెలిసిందే. తిరిగి ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున మహిళల కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ముందుకు పోవాలన్నటువంటి ఆలోచనతోనే మళ్ళీ తిరిగి వడ్డీ లేని రుణాలని పెద్ద ఎత్తున ప్రోత్సహించి మీ ద్వారా రకరకాలైనటువంటి వ్యాపారాలు చేపించేటువంటి ప్రక్రియకి నాంది. మహిళలు వ్యాపారవేత్తలుగా రాణించేందుకు ప్రోత్సహిస్తున్నామని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క అన్నారు. 1 కోటి మంది మహిళలను కోటేశ్వరులను చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు. 5 ఏళ్లలో వారికి 1,00,000 కోట్ల రుణాలు ఇవ్వాలన్నదే లక్ష్యమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేశామని చెప్పారు మంత్రి సీతక్క. బస్సుకు యజమానులను చేసి వాటి అద్దెను మహిళలకు అందించడం జరిగిందని చెప్పారు. మా ప్రభుత్వం వచ్చిన మొదటి 48 గంటల్లోనే మహిళల గురించి ప్రారంభించినటువంటి గొప్ప పథకం మరి ఉచితంగా బస్సు ప్రయాణం. ఉచిత బస్సు ప్రయాణమే కాకుండా బస్సుకు ఓనర్లను చేసి ఈరోజు ఆ డబ్బులు కూడా మండల సమైక్య చేతిలో ఉన్నటువంటి బస్సుకు నెలకు 70,000 రూపాయలను లెక్కగట్టి ఈరోజు చెక్కుల రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. ఇది మనం సాధించినటువంటి విజయం. అంటే ఉచిత